హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మన టాపిక్ నూతన వ్యవసాయ విధానం మీకు పరిచయం చేస్తూ ఉన్నాను. అయితే ఈరోజు మనం ఇసుకలో మొక్కలను పెంచడం ఎలా, అంటే మట్టి కానీ పెంట కానీ ఎరువులు కానీ ఏమీ లేకుండా మొక్కలు పెంచే విధానం ఏంటి అన్నటువంటిది ఈరోజు మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇది మన ఇల్లు అండి. ఏటు నుంచి మన మోటార్ సైకిళ్ళు, కారు లోపలికి రావటానికి మొత్తం ఖర్చు చేయటం జరిగింది. ఈ ఇంటి పరిసరాలలో మట్టి కనిపించే అవకాశమే లేదు. ఈ మొక్కలున్న చోటంతా మట్టిలా కనిపిస్తుంది కదా, మట్టి కాదంటావేంటి అని మీరు అడగవచ్చు. అయినా అది మట్టి కాదు. పైగా ఆ మొక్కలున్న స్థలమంతా ఇటుకలు రాళ్ళుతో నిండిపోయింది. జాగ్రత్తగా ఒకసారి గమనించండి. ఇదే ప్లేస్లో మొన్నటి వరకు తోటకూర, గోంగూర ఇలాంటి ఆకుకూరలు, బెండకాయలు, తమలపాకుల తీగలు, గొబ్బు మొక్కలు ఇలా అనేక రకాల మొక్కలు ఉండేవి. వాటి కాపు పూర్తయింది. ఇప్పుడు మళ్ళీ ఈ పూల మొక్కలతో పాటు మరికొన్ని రకాలైనటువంటి కూరగాయల విత్తనాలు, ఆనబ, బీర మొదలైనటువంటి పాదులకు సంబంధించినటువంటి విత్తనాలు కూడా వేశాం. ఏది వేసినా దిగుబడి, రుచి మాత్రం అద్భుతం. ఇలా ఎలా తయారు చేయాలో చూసి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఇక్కడ మీరు చూస్తారు, ఈ ప్రాంతం అంతా కూడా మొత్తం టోటల్ ఇసుక. ఇవి ఈ సెట్ వేయడం కోసం చెప్పేసి ఈ పిల్లర్స్ వేయడం జరిగింది, ఈ గట్లు కట్టడం జరిగింది. ఈ గచ్చులు అవి చేయించిన తర్వాత ఇక్కడ వేసినటువంటి ఇసుక మొత్తాన్ని కూడా మట్టిగా మార్చి దాంట్లో మొక్కలు వేయడం జరిగింది. అయితే ఇసుక మట్టిగా ఎలా మారుతుంది అన్నటువంటి విషయాన్ని తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇదంతా కూడా ఈ నిర్మాణం పూర్తి చేసిన తర్వాత ఇక్కడ వేసినటువంటి ఇసుక, ఈ ఇసుక ప్రాంతంలోని ఇప్పటి వరకు కూడా కూరగాయల మొక్కలు, తోటకూర, గోంగూర మొత్తం ఇంటికి కావాల్సినటువంటి మొత్తం కూరగాయల మొక్కలు మొత్తం కూడా ఇక్కడ పెంచడం జరుగుతూ వచ్చింది ఇప్పటి వరకు. అయితే ఇప్పుడైతే పూల మొక్కలు వేసాం. అయితే ఈ ప్రాంతం ఇసుక, అయితే ఈ ఇసుకని మట్టిగా మార్చడం జరిగింది. అయితే ఇది వేస్ట్గా ఉండిపోయింది కదా అని చెప్పేసి మేమేం చేసాము అంటే, ఈ ప్రాంతంలో మీరు కూడా మీ చాలామందికి మట్టి అయితే అందుబాటులో ఉండటం అన్నది జరగదు. అపార్ట్మెంట్స్లో వాటిలో ఉండేటటువంటి వ్యక్తులకి ఇసుక ఉండటం అన్నది జరుగుతుంది అనుకోండి, మట్టి అయితే అందుబాటులో ఉండే అవకాశం లేదు. కాబట్టి అటువంటి ఇసుకల్లోని మొక్కలను పెంచేటటువంటి విధానం ఏంటి అన్నటువంటిది మనం ఈ రోజున తెలుసుకుందాం. అయితే మన దగ్గర ఉండేటటువంటి ఇసుకలో మన దగ్గర ఉండే రోజు వాడేటటువంటి కూరగాయలు, చారు కూర చేసినటువంటి చింతపండు ఏదైతే ఉంటుందో అటువంటివన్నీ కూడా వేస్ట్ మెటీరియల్, అంటే కూరగాయల మొక్కలు కానివ్వండి, లేకపోతే పేపర్స్, న్యూస్ పేపర్స్, న్యూస్ పేపర్స్ ఇటువంటివన్నీ కూడా ఏ ఉంటే అవి చెక్క ముక్కలు ఉన్నా సరే అవి కూడా వేసుకోవచ్చు. అయితే పాలిథిన్ కవర్స్ వేయొచ్చా ఏంటి అన్నటువంటి విషయాన్ని నేను అధ్యయనం చేస్తూ ఉన్నాను. ఇంకా పాలిథిన్ కవర్ని మట్టిలో కలపడానికి 500 years పడుతుంది అని చెప్పేసి మన వాళ్ళు అంటూ ఉంటారు. అయితే అదొక అంచనా మాత్రమే. యాక్చువల్లీ చూసినట్లయితే పాలిథిన్ కవర్ తయారు చేసింది 1950 సంవత్సరంలో దీన్ని తయారు చేయడం మొదలుపెట్టారు. మార్కెట్లోకి వచ్చింది 1951. మరి 500 సంవత్సరాలు పడుతుందని ఎలా చెప్తారు? అది ఒక అంచనా. అయితే ఇది ఎంతవరకు దీనికి పనికి వస్తుంది అన్నటువంటి విషయాన్ని తర్వాత మనం చూద్దాం. కూరగాయల పప్పులు అన్నీ కూడా వేసేసిన తర్వాత ప్రతిరోజు కూడా నీటితో తడుపుతూ ఉండాలి. ఆ విధంగా తడుపుతూ ఉండటం వల్ల వంట పూర్తయిన తర్వాత వచ్చిన కూరగాయల తొక్కలు, ఉల్లి, వెల్లుల్లి, పూజకు తెచ్చుకున్న కొబ్బరికాయల పీచు, చెక్క ముక్కలు, కాగితాలు ఇలా ఇది అది అనేమీ లేదు. ఏదైనా ప్రతి ఒక్కటి కూడా ఈ ఇసుకలో కాస్తంత లోతు గొయ్యి తవ్వి అందులో అవి వేసి కప్పేసి కాస్తంత నీరు చిలకరిస్తే సరి, క్రమేణా ఇసుక మట్టిగా మారిపోతుంది.
భూమి మీద ఆరోగ్యానికి సంబంధించి ఎన్నో వనమూలికలు ఉన్నాయి. వాటిలో తులసి చాలా గొప్పది. అందుకే తులసిని మూలికల రాణి అంటారు. తులసిని పురాతన కాలం నుంచి ఇళ్లల్లో పెంచి పూజిస్తుంటారు. తులసిపై నుంచి వీచే గాలి పరిసరాలను పవిత్రం చేస్తుంది. ఇంకా తులసి ఆకు తినడం వల్ల దగ్గు, మానసిక ఒత్తిడి, జీర్ణశక్తి పెరగడం, మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇంకా అనేక సమస్యలకు తులసి పరిష్కారాన్ని ఇస్తుంది. తులసి ప్రతి ఇంటి ముందు ఉండాల్సినటువంటి మొక్క. మా ఇంటి దగ్గర మిగతా మొక్కలతో పాటు ఇది కూడా ఇసుకలోనే పెరుగుతుంది. చూసారా ఎంత ఏపుగా పెరుగుతుందో? ఈ తులసి మొక్క నా బెస్ట్ ఫ్రెండ్. ఇది అమ్మ లెక్క. ఇది అమ్మ వేసిన మొక్కే. ప్రతిరోజు నన్ను పలుకరిస్తూ ఉంటుంది. మీరు మొక్కలతోటి ఫ్రెండ్షిప్ చేయండి. పసిపిల్లలు వేరే వారు ఎత్తుకున్నప్పుడు ఏడుస్తారు. ఎన్ని చేతులు మారినా ఏడుపు ఆగదు. అమ్మ చేతి స్పర్శతో ఆ పసిబిడ్డ కళ్ళు తెరచి చూడకుండానే ఏడుపు ఆపేస్తుంది. అలాగే మీ స్పర్శను మొక్కలకు అలవాటు చేస్తే అవి మీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాయి, మీతో స్నేహం చేస్తాయి. అలాంటి మొక్కలు ఇలాగే అత్యంత త్వరగా ఆరోగ్యంగా హుషారుగా ఎదుగుతాయి. కళ్ళకు, మనసుకు, ఆరోగ్యానికి హాయినిస్తాయి. మరింకెందుకు ఆలస్యం? మీరు మీ ఇంటి దగ్గర మరిన్ని మొక్కలు నాటండి. మీ అభిరుచిని నలుగురికి చాటండి. మీ అభిప్రాయాలను నాకు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డియర్ ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.